కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ కొత్త రథసారథి ఎవరు? టీడీపీ అధిష్టానం ఎవరిని ఫైనల్ చేయనుంది? ఇప్పటికే ఆశావాహుల నుంచి భారీగా విజ్ఞప్తులు రాగా హైకమాండ్ సామాజిక సమీకరణాలు బేరీజు వేయనుందా? పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుపోయే సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించనున్నారా? కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కోనసీమ జిల్లాలో అధికార పార్టీని మరింత బలోపేతం చేయగల ఆ నాయకుడెవరు? ఇంతకీ తెలుగుదేశం అధిష్టానం మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ ఏంటి? కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్తో పాటు బలమైన నాయకత్వం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి కోనసీమ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి విభేదాలు లేకుండా సమన్వయపరిచే సత్తాగల నాయకుడి పేరు ప్రకటించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం. అయితే ఆ పార్టీ హైకమాండ్ పరిశీలనలో గుత్తుల సాయి, ఆనందరావు, మెట్ల రమణరాజు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇక కోనసీమ జిల్లాలో కుల సమీకరణాలు సహజంగానే ఉండేవి. జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గానిది తొలి స్థానంగా చెప్పొచ్చు. ఆ తర్వాత శెట్టి బలిజ, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ మూడు సామాజిక వర్గాలు కోనసీమ జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేయగలరు. ఇక ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నేతల నుంచి కోనసీమ జిల్లా అధ్యక్ష పదవి కోసం బలమైన పోటీ నెలకొంది. కాపు సామాజిక వర్గం నుంచి మెట్ల సత్యనారాయణ తనయుడు మెట్ల రమణరాజు, గంధం పల్లంరాజు, శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి గుత్తుల సాయి, పిచ్చోటి చంద్రమౌళి, దళిత సామాజిక వర్గం నుంచి అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, మేకా ఆనంద్ సాగర్ పేర్లు బలంగా వినపడుతున్నాయి. ఇలా ఆశావహుల జాబితా భారీగా ఉన్నప్పటికీ సోషల్ ఇంజనీరింగ్లో దిట్టగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచనలో ఏమున్నదో అన్నది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ శాతం జనసేన పార్టీ వైపు మొగ్గు చూపటం, ఆ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండటం, ఆ ఓట్లు ఎలాగో బయటికి వెళ్లే పరిస్థితి లేనందున జిల్లాలో బలమైన మరో సామాజిక వర్గం శెట్టి బలిజలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ ఈక్వేషన్కు కారణం లేకపోలేదట. విపక్ష వైసీపీలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, కుడిపూడి చిట్టిబాబు బలమైన నాయకులుగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీపై పైచేయి సాధించాలంటే అదే సామాజిక వర్గం నేతలకు టీడీపీ జిల్లా పగ్గాలు అప్పగించాలన్న లెక్కలు వేస్తోందట ఆ పార్టీ హైకమాండ్. ఇందులో భాగంగా ఆ సామాజిక వర్గం నుంచి చంద్రమౌళి, గుత్తుల సాయి పేర్లను టీడీపీ అధినాయకులు పరిశీలిస్తున్నారట. అయితే చంద్రమౌళికి ఇప్పటికే పార్టీలో రాష్ట్ర కార్యవర్గంలో మంచి పదవి ఉండటంతో గుత్తుల సాయి వైపు మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. గుత్తుల సాయికి మొదటి నుంచి వివాదరహితుడిగా పేరుంది. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా చెప్తారు. గతంలో ముమ్మిడివరం ఎంపీపీగా, పి గన్నవరం జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం కూడా పార్టీ బలోపేతానికి కలిసొస్తుందంటున్నారు. అంతేకాక గుత్తుల ఎప్పటినుంచో పార్టీకి సేవలందిస్తున్నారన్న గుర్తింపు కూడా ఉంది. మరోవైపు గుత్తుల సాయికి కోనసీమ జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ సీనియర్ నాయకులు కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు, మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇలా పలువురు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు గుత్తుల నాయకత్వానికి జై కొడుతున్నారట. కొన్ని రోజుల క్రితం కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం కోసం అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, చంద్రమౌళి పేర్లతో ఐవీఆర్ సర్వే నిర్వహించారు. ఈ పేర్లతో పాటు గుత్తుల సాయి పేరు కూడా చేర్చాలని దాట్ల బుచ్చిబాబు, వాసంశెట్టి సుభాష్ కోరారు. సానుకూలంగా స్పందించిన టీడీపీ అధిష్టానం గుత్తుల సాయి పేరు కూడా చేర్చి ఐవీఆర్ సర్వే నిర్వహించింది. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన మెట్ల రమణరాజు, గంధం పల్లంరాజుకి సరైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీంతో కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎవరి పేరు ఫైనల్ కానుందోనన్న ఉత్కంఠ పీక్స్కు చేరింది.